హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ లా ఈజీ బై శైలు. ఈరోజు మనం నేర్చుకుందాము ఆర్డర్ 7 రూల్ 11 గురించి రిజెక్షన్ ఆఫ్ ప్లేన్. దీనిని తెలుగులో దావా తిరస్కరణ అంటారు. సిపిసి యొక్క సెక్షన్ 2 సబ్సెక్షన్ 2లో నిర్వహించబడిన విధంగా ఫిర్యాదును తిరస్కరించడం అనేది ఒక డిగ్రీ. ప్రతివాది న్యాయవాది దావా తిరస్కరణకు ప్రయత్నించవచ్చు మరియు ఫిర్యాదు మొత్తంగా తిరస్కరించబడవచ్చు కానీ వాదిలో భాగం కాదు. ఇప్పుడు మనం ఆర్డర్ 11 కింద ఉన్న మరెన్నో రూల్స్ని చూద్దాం. ఆర్డర్ 7 రూల్ 11A. వాది ప్రతివాదిపై దావా వేసిన చర్యకు కారణాన్ని పేర్కొనకపోతే ఒక ఫిర్యాదును కోర్టు తిరస్కరించవచ్చు. రూల్ 11B. దావా తక్కువ విలువ కలిగి ఉంటే, అంటే క్లెయిమ్ చేసే మొత్తం వాస్తవ ఉపశమనం కంటే తక్కువగా ఉంటే లేదా కోర్టు రుసుము అవసరమైన దానికంటే తక్కువగా చెల్లించినట్లయితే ఈ రూల్ ఉపయోగపడుతుంది. రూల్ 11C అనేది ఫిర్యాదు సరిగ్గా ముద్రించబడనప్పుడు. రూల్ 11D. ప్లెయింట్ ఏదైనా చట్టం లేదా శాసనం ద్వారా నిషేధించబడినట్లు అయితే, అంటే దావా వేయడానికి ముందు ప్రభుత్వ అధికారికి ఏటీసీపీసీ నోటీసు ఇవ్వబడకపోతే ఈ రూల్ను వాడతారు. రూల్ 11E ప్రకారం ప్లెయింట్ డూప్లికేట్లో దాఖలు చేయకపోతే లేదా వాది ఆర్డర్ 7 రూల్ 9కి అనుగుణంగా లేదు అంటే సరిగ్గా పేర్కొనబడిన పత్రాల జాబితా ప్రతివాదికి విడివిడిగా ప్లెయింట్ కాపీల సంఖ్య సరిగ్గా అందించకపోయినా 11 సిపిసి ద్వారా అధికారులు విచారణ ముగిసే ముందు ఏ దశలోనైనా ఉపయోగించబడతాయి. చూసారుగా, ఈ విధంగా మనకి 11 రూల్ ఉపయోగపడుతుంది. మరెన్నో ఇండియన్ లాస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.